సనాతన భారతీయుల హృదయ సామ్రాట్టుగా నిలిచిన ఛత్రపతి శివాజీ జయంతి నేడు వన్నె తరగని పరాక్రమ స్ఫూర్తి ప్రేరణ శక్తిని అందిస్తూ నేటి భారతీయ యువతరానికి అలాగే భవిష్యత్తు తరానికి పటిష్ట పునాది వేసిన వీరుడు యోధుడు పరాక్రమశీలుడు మరాఠా ఛత్రపతి శివాజీ రాజా భోస్లే జయంతి సమర్థ రామదాసు ప్రియ శిష్యుడిగా సామాజిక సమరసత వెల్లివిరిసేలాగా 17 సంవత్సరాల వయస్సు నుండే కార్యదీక్షాధారుడై భారత మాత ఒడిలో శాశ్వతంగా నిద్రించే వరకు హిందూ సామ్రాజ్య స్థాపన లక్ష్యంగా ఊపిరిగా బ్రతికిన పరాక్రమ యోధ శివాజీ మహారాజ్ జీవితం నిత్యం స్ఫూర్తి ప్రాతస్మరణీయం. పరిపాలనా దక్షత, ప్రజా సంక్షేమం, సైన్య నిర్వహణ, చతురంగ బల నిర్వహణ, దౌత్య నీతి, పరమత సహనం, స్త్రీల పట్ల ఆదరణీయ మాతృభావన, ప్రకృతిలోని ప్రతి జీవి పట్ల భూతదయ కలిగిన వాడు వీర శివాజీ. తన రాజ్య పాలనలో అష్ట ప్రధానులను ఏర్పాటు చేసుకుని సుభిక్షమైన పటిష్ట పాలన సాగించి పశ్చిమ భారతాన సాధారణ శకం 1677 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషిక్తుడై హిందూ సామ్రాజ్య దివాస్కి పునాదులు వేసి యావత్ భారతావనికి హిందూ సామ్రాజ్య పాదుషాహి హైందవ సామ్రాజ్యకాంక్షను సజీవంగా రగిలింపజేసిన వీరపుత్రుడు శివాజీ మహారాజ్. భవానీ మాత ఆరాధనలో సమర్థ రామదాసు మార్గదర్శనలో 1677 శ్రీశైల భ్రమరాంబిక క్షేత్రమందు ఆ భ్రమరాంబ మాత ఆశీస్సులతో వీర ఖడ్గాన్ని పొంది ఇనుమడించిన పరాక్రమ శక్తితో శివాజీ మహారాజ్ జయంతిని నేడు ప్రతి ఒక్కరూ నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి